ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను మరింత పెంచేలా కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కడపలో ఒక మోడల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు. తాజాగా ఏపీ వ్యాప్తంగా 155 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి సమగ్ర శిక్ష విభాగం ప్రతిపాదనలు సిద్దం చేసింది. సగటున 40 పాఠశాలలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఆ స్కూళ్లకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. తొలి దశలో భాగంగా 155 కిచెన్లతో 6,107 పాఠశాలల్లో 5,31,681 మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించనున్నారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును దశల వారీగా ఏపీలోని 45,000 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు కవర్ అయ్యేలా విస్తరింపచేయనున్నారు. స్మార్ట్ కిచెన్ను 1,200 చదరపు అడుగుల్లో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అందులో ఫ్రిడ్జ్, కూరగాయల బాస్కెట్స్, అలాగే 30 కిలోల బియ్యం ఉడికే పాత్రలు, స్టీమ్ లైన్, 1000 లీటర్ల ఆర్ఓ ప్లాంట్, రూఫ్ టాప్ సోలార్, సీసీ కెమెరాలు, ఇతర ఉపకరణాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో కిచెన్ నిర్మాణానికి 55 లక్షల రూపాయల వ్యయం అవుతుందని సమగ్ర శిక్ష అంచనా వేసింది. అయితే మధ్యాహ్న భోజనం కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో ఏపీకి 1,473 కిచెన్ కమ్ స్టోర్లు మంజూరు చేసింది. ఆ నిధులను స్మార్ట్ కిచెన్ల ప్రాజెక్టుకు వినియోగిస్తామని పాఠశాల విద్యాశాఖ ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది.